అందరికీ నమస్కారం. ఈరోజు మీర్పేటలో బడంపేటలో రెండు కార్పొరేషన్స్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మీర్పేటలో 35 వార్డులో ఒక 50 లక్షలతో సీసీ రోడ్స్ అనేది ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. వీలైన తొందరలో పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది ఒకటి. ముఖ్యంగా లెనిన్ నగర్లో అక్కడ ఉన్న వాళ్ళకి టన్నల్ ఏర్పాటుతోని వర్షం వచ్చినా కూడా నిర్భయంగా ఉండేటట్టు ఒక భరోసా కల్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేయడం జరిగింది. ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఈ కార్యక్రమానికి వచ్చిన మేయర్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు ఇబ్రాహిం శేఖర్ గారు, స్థానికంగా ఉన్న గౌరవ కార్పొరేటర్లందరూ కూడా కవితా రామరెడ్డి గారు, స్వప్న వెంకటరెడ్డి గారు, దీపికా శేఖర్ రెడ్డి గారు, లలితా కృష్ణ గారు, ఇంకా మిగతా ఏనుగు రామరెడ్డి గారు, ఇంకా మిగతా సోదరులందరూ కూడా కాలనీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ వార్డులకి అటెండ్ అయిన వారికి అందరికీ కూడా పేరు పైన పత్రికా మీడియా సోదరులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా కమిషనర్ గారు వాళ్ళ టీం అందరికీ సంతోషం ఏంటంటే ఈరోజు బడంపేటని గత 4 సంవత్సరాల నుండి కూడా కార్పొరేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో అప్గ్రేడ్ చేసుకోవాలనే ప్రయత్నం. మున్సిపల్కి వెళ్ళి కార్పొరేషన్ ఏ విధంగా అప్గ్రేడ్ అయిందో రోడ్లను కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి, చెరువులను కూడా బాగు చేసుకోవాలి, ప్రతి కాలనీలో పెరుగుతున్న జనవాసాలకు అనుగుణంగా వాటర్ లైన్ వేసుకురావాలి. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పట్టణాలకు పల్లెలకు భాగంగా అభివృద్ధి జరిగేటట్టు అటు పల్లెలు అభివృద్ధి జరుగుతామనే పట్టణాలు కూడా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని తీసుకొచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పల్లెలకు పట్టణాలకు ఏ అవార్డ్స్ వచ్చినా కూడా అది తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టు చేసిన ఘనత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు. దాని వెనకాల ఒక ప్రణాళిక, ఒక కృషి ఉంది. కాబట్టి ఈరోజు పల్లెలు కూడా స్వచ్ఛ పల్లెలు ఎక్కడున్నాయని చూస్తే ఒక 20 అవార్డ్స్ ఇస్తే 20 కూడా స్వచ్ఛ పల్లెలు హైదరాబాద్ మన తెలంగాణలో ఉన్నాయనేటట్టు చేయడం. అదేవిధంగా పట్టణాలలో కూడా పట్టణాలలో తీసుకున్నా కూడా బెస్ట్ సిటీస్ ఎక్కడ ఉన్నాయంటే డెఫినెట్ గా మన తెలంగాణలోనే ఉన్నాయనేటట్టు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఒక విజన్ తో పనిచేస్తే ఫలితాలు ఎట్లా ఉంటాయనే దానికి తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఒక్కొక్క ఫలితం ఎట్లా వస్తుంది అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఉదాహరణకి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎల్బీ నగర్ నుండి పోతూ ఉంటారు, ఉప్పల్ నుండి పోతూ ఉంటారు. గతంలో ఎల్బీ నగర్ లో ఉన్న ట్రాఫిక్ ఏ విధంగా ఉంది, ఉప్పల్లో ఉన్న ట్రాఫిక్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఫ్లైఓవర్స్ అండర్ పాస్లు వచ్చినాక ఎల్బీ నగర్ లో ఎంత ఈజీగా పోగలుగుతున్నాం, ఉప్పల్లో ఏ విధంగా పోగలుగుతున్నాం అనేది ఇక్కడున్న కాలనీ వాసులు ఇక్కడున్న వాళ్ళందరూ అర్థం చేసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక ఏ విధంగా మార్పు వచ్చింది దానికి చిన్న ఉదాహరణ. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ సంబంధించి గతంలో కన్నా ఇప్పటికీ డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ పెంచాలని ఒకటి. దానికి అల్మాస్గూడలో చూస్తే కనీసం లైన్స్ కూడా లేకుండా వాటర్ లైన్స్, కానీ ఈరోజు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి వాటర్ లైన్స్ వేసుకొచ్చి ప్రతి దగ్గరికి కూడా వాటర్ లైన్ వేయాలని ఈరోజు మిషన్ భగీరథ ఏదైతే ఉందో ఫేజ్ 2 కింద అర్బన్ ఏరియాలలో దాదాపుగా 1300 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. దాంట్లో 200 పైచిలకు కోట్లు ఒక నా నియోజకవర్గానికి సెకండ్ ఫేజ్ లో వచ్చాయి. అవి పనులు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మన దగ్గర రిజర్వాయర్ కెపాసిటీ పెంచుకున్నాం. మన నియోజకవర్గంలో వాటర్ ఇప్పుడు 4 రోజులకు ఒకసారి వస్తుంది. ఆల్టర్నేటివ్ డేస్ రావాలంటే మన దగ్గర రిజర్వాయర్స్ ఉండాలి. ఆ రిజర్వాయర్స్ కెపాసిటీ పెంచుకోవాలి. కాబట్టి ఆ రిజర్వాయర్స్ అన్ని కూడా పూర్తిగా వస్తామని ఇప్పుడు బడంపేటలో ఒక రిజర్వాయర్ కడతా ఉన్నాం, మీర్పేటలో ఒక 2 రిజర్వాయర్స్ కడతా ఉన్నాం. అవన్నీ పూర్తయిపోతే వాటర్ మనకి ఇక్కడ వాటర్ మనము పెట్టుకోవడానికి ఉంటుంది. వాటర్తో ఇక్కడ నుండే డ్రా చేసుకుని ఆల్టర్నేటివ్ డేస్ కూడా ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. అది ఒకటైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో ఒక సంవత్సరం వర్షం పడకపోయినా హైదరాబాద్ సిటీకి అసలు మంచినీటి సమస్య రాకుండా ఉండాలనే ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున 2 రిజర్వాయర్స్ కడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మన ఏరియా సుఖశాలలో పెద్ద ఎత్తున కడతా ఉన్నారు. అక్కడ స్టోర్ చేసుకొని అక్కడ నుండి హైదరాబాద్కి ఇప్పటి వరకు ఎంతసేపు అక్కడ నుండి నదుల నుండే తీసుకునే వాళ్ళం తప్పిస్తే ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ లేకుండా. కానీ ఈ 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చేసిన గొప్ప పని ఏంటంటే గోదావరి నుండి వచ్చిన వాటర్కి ఒక రిజర్వాయర్, కృష్ణా నుండి వచ్చిన వాటర్కి ఒక రిజర్వాయర్ కడుతూ ఆ రిజర్వాయర్లు నిండుగా నింపుకొని ఉన్న డ్రింకింగ్ వాటర్కి పెట్టుకొని రింగ్ రోడ్ చుట్టూ కూడా ఒక రింగ్ మెయిన్ ఏర్పాటు చేసి ఏ నదిలో సమస్య వచ్చినా గోదావరిలో సమస్య వస్తే కృష్ణా నుండి ఇవ్వాలని, కృష్ణా నుండి సమస్య వస్తే గోదావరి ఒక 50 సంవత్సరాల వరకు మంచినీటి సమస్య లేకుండా ఉండాలనే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు మెట్రో ఏదైతే ఉందో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మన మహేశ్వరానికి కందుకూరు వరకు మెట్రోను
పెంచుతామని చెప్పినారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగానే ఈరోజు వయా తుక్కుగూడకి వెళ్ళి కందుకూరు వరకు మెట్రో ట్రైన్ వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఈజీ అవుతుంది. ఈ రోజే ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గం ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇచ్చినారు. ఇప్పుడే జీవో ఇచ్చినారు. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలలో విద్యకు కానీ వైద్యానికి కానీ పెద్దపీట వేస్తూ పోతున్న సందర్భంలో ఒక్క నా నియోజకవర్గంలోనే 2 డిగ్రీ కాలేజీలు తీసుకున్నాను, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకున్నాను, 2 జూనియర్ కాలేజీలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మెడికల్ కాలేజ్ 100 బెడ్తో మెడికల్ కాలేజ్ 100 సీట్లతో మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు మనం ఇక్కడ లైట్స్ వెలిగించుకున్నాం. ఏదైనా ఒక విజన్తో పనిచేస్తే ఏ విధంగా ఉంటుందనేది, పనిచేసే వాళ్ళకి ఎంత స్ఫూర్తిగా ఉంటుందనే దానికి ఈరోజు గతంలో కూడా చెరువులు ఉన్నాయి. గతంలో కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ ఆ రోజు ఆలోచన వేరు, ఈ రోజు ఆలోచన వేరు. ఆ రోజు ఏమనుకున్నాం అంటే చెరువులు ఇంతే ట్రైన్ తీసుకుపోయి చెరువులో లేయడం ఒకటే పరిష్కారం అనుకున్నాను తప్పిస్తే ఈ చెరువులను బ్యూటిఫికేషన్ చేసి చుట్టుపక్కల కాలనీ వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని ఆలోచన గతంలో చేయలేదు. కానీ ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు పదే మీటింగ్లలో చెప్తూ ఉంటారు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎజెండాగా తీసుకొని వాటిని వాళ్ళు కోరుకున్న సమస్యల్ని పరిష్కరిస్తే తప్పకుండా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని చెప్తూ ఉంటారు పదే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు బడంపేటలో మున్సిపల్ బిల్డింగ్లు కట్టినా, అక్కడ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసినా, లేదంటే అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేసినా అదే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ తోనే చేయడం జరిగింది. ఈ రోజు మన దగ్గర మన కోమటికుంట చెరువు ఏ విధంగా చేస్తున్నామో, పోచమ్మకుంట చెరువు ఏ విధంగా చేస్తున్నామో, మన మంత్రాల చెరువు, సందే చెరువు, పెద్ద చెరువు చూస్తున్నాం. ఇవన్నీ కూడా మన నియోజకవర్గంలోనే ఒక 10 చెరువులు బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. ఒక 40 కోట్ల నిధులు వాటికి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు అడగగానే. సో వీటన్నింటినీ కూడా బ్యూటిఫికేషన్ చేసి ట్రైన్ దీంట్లో కలవకుండా, చెరువులో కలవకుండా ట్రైన్ ని బయటికి పంపించేస్తే ఈ చెరువులలో రేపొద్దున వర్షం నీళ్లతో ఉంటే ఇక్కడ వాకింగ్ చేసుకున్నా, ఇక్కడ కాస్త పిల్లలు పోయి కూర్చున్నా నీట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు నేను అడిగింది అవుట్లెట్ కోసం డ్రైనేజ్ అవుట్లెట్ ఏర్పాటు చేయాలని 23 కోట్లు శాంక్షన్ ఇచ్చున్నారు. ఆ 23 కోట్లతోని మంత్రాల చెరువు, సంద చెరువు కాకుండా పెద్ద చెరువు చుట్టూ కూడా ఒక టనల్లాగా వేసుకున్నాం. కాబట్టి దానివల్ల ఈరోజు బడంపేటలో ఉన్న డ్రైనేజ్ అంతా కూడా దాంట్లో ధైర్యంగా కలపగలుగుతున్నాం. ఎందుకంటే అక్కడ పెద్ద చెరువులు కూడా కలపమని ఆ టన్నుల్లో కలపగలుగుతున్నాం. అటు విధంగా ప్రణాళికాబద్ధంగా చేస్తున్న అభివృద్ధిని ఇక్కడున్న వాళ్ళందరూ గమనించున్నారు. ఈరోజు లైట్స్ వేసుకున్నాం, రోడ్స్ వైడనింగ్ చేసుకుంటున్నాం. ఫోకస్ అంతా మనకు హైదరాబాద్ సిటీకి, మన కార్పొరేషన్ కు, సిటీకి ఉన్న రోడ్లను ముందు వైడనింగ్ చేసుకోవాలి. మెయిన్ రోడ్లు ఏమున్నాయి అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు బడంపేట మెయిన్ రోడ్ చేసినా, లేకపోతే ఈ రోడ్ చేసినా, లేకపోతే ఇంకా 2-3 రోడ్లు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చేయడం ఏంటంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏ రోడ్ నుండి ఆ రోడ్ నుండి వెళ్ళిపోతే పబ్లిక్ ఒకే రోడ్ మీద ప్యాక్ కాకుండా ఉంటుందనే ఆలోచనతోనే మెయిన్ రోడ్లన్నీ కూడా వైడనింగ్ చేస్తున్నాం. చేసిన రోడ్లకి ఈరోజు లైటింగ్ కూడా ప్రాబ్లం లేకుండా లైటింగ్ కూడా వేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నిధులు నేను అనుకుంటాను ఈ ఒక 6 నెలల లోపలనే దాదాపుగా 200 కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మొన్న వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అడగకుండానే బడంపేటకి 50 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చున్నారు, మీర్పేటకి 50 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చున్నారు. మిగతా 2 మున్సిపాలిటీస్కి 25 కోట్ల మంజూరు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షలు మంజూరు ఇచ్చున్నారు. చాలా ధన్యవాదాలు ముఖ్యమంత్రికి. అదే కాకుండా ఒక సబ్ స్టేషన్ మంజూరు ఇచ్చారు. మొన్న ఇమీడియట్ గా ఫౌండేషన్ వేసిన వర్క్ స్టార్ట్ అయిపోయింది. నెల రోజుల్లో పూర్తి కావాలని ఈరోజు మెడికల్ కాలేజ్ ఇచ్చున్నారు. సో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు వారు ఇచ్చిన హామీలన్నీ ఇమీడియట్ గా మంజూరు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఒక 6 నెలల కింద మాకు నిధులు కావాలన్నప్పుడు మీర్పేట గానీ, బడంపేట గానీ, జల్పల్లి గానీ, తుక్కుగూడ గానీ 95 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు రోడ్లకి. అవన్నీ ఇప్పుడు గ్రౌండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ పూర్తయిపోతాయి. నిజంగా ప్రజలు కోరుకుంటున్నట్టు ఇవన్నీ పూర్తయిపోతే మాక్సిమం రీచ్ అవుతాం. వాళ్ళు కోరుకున్న డెవలప్మెంట్ ఇంకా కొంత పెండింగ్ ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో వాటిని పూర్తి చేసే బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక మహిళా సోదరిమణులు అడిగారు కోమటికుంటాను. ఇక్కడున్న ట్రైన్ మళ్ళీ మా కాలనీలోకి వస్తుందేమో, వర్షం వస్తే మేము ఇబ్బంది పడతామేమో బాధపడుతున్న సందర్భంలో ఎట్టి పరిస్థితులలో చెరువుకు లింక్ కావాలని SNDP నాళాలు ఏవైతే చేస్తున్నామో కొంత ఆలస్యం జరుగుతున్నా శాశ్వత పరిష్కారం కోసం ఆ నాళాలు చేస్తూ ఉన్నాం. ఆ SNDP నాళా కూడా పెద్ద చెరువు కోమటికుంట నుండి పెద్ద చెరువు వరకు తప్పకుండా చేయడం జరుగుతుంది. మాక్సిమం వీలైనంత వరకు ట్రైన్ అవుట్ సైడ్ నుండి మెయిన్ రోడ్ నుండి చేయాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాటి కాలనీవాసులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.